హలో హాయ్ వెల్కమ్ టు టీ స్పెషల్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ని విడుదల చేసింది. అయితే నార్మల్గా ప్రీవియస్గా అయితే ఈ స్టేట్కి ఒక్కొక్క ర్యాంక్ ఇచ్చేది, కానీ ఈసారి మాత్రం రిపోర్ట్ బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020 రిపోర్ట్ దాని మీద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్స్ ఇచ్చింది. మళ్ళీ ర్యాంక్స్ ఇచ్చిన ఇండివిజువల్ ఒక్కో స్టేట్కి ర్యాంక్ ఇవ్వకుండా నాలుగు కేటగిరీ వైజ్గా తీసుకుంది. అది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం ఈ రిపోర్ట్ దేని గురించి అని. యాక్షన్ ప్లాన్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారంటే డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నెట్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారంటే నిర్మలా సీతారామన్ అండ్ పీయూష్ గోయల్ రిలీజ్ చేశారు. వీళ్ళు తయారు చేసేది అన్నట్టు, డిపిఐఐటి వాళ్ళు తయారు చేస్తారు దీన్ని. అయితే ఈ రిపోర్ట్లో 31 రాష్ట్ర కేంద్ర ఫలితాలను పరిగణలోకి తీసుకున్నారు. ఒక 5 తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే ఈ రాష్ట్రాల యూటీస్ నుండి డేటా సరిగా లేకుంటే ఈ 5 పరిగణలోకి తీసుకోలేదు. అవి ఏంటి అంటే సిక్కిం, లక్షద్వీప్, లడాక్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం. ఈ రిపోర్ట్ను బేసిక్గా ఏ అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్ ఇచ్చారు అంటే కేటగిరీ చేశారంటే ఇందులో 15 విభాగాలలో 301 సంస్కరణలు ఆధారంగా రాష్ట్రాల యొక్క పనితీరును అంచనా వేశారు. ఇందులో 301 సంస్కరణలలో 118 కొత్త యాడ్ చేశారు. ఈ రిపోర్ట్లో 4 రకాలుగా రాష్ట్రాలను విభజించారు. అందులో ఒకటి ఫస్ట్ టాప్ అచీవర్స్, రెండవది అచీవర్స్, మూడవది ఆస్పైరర్స్, నాలుగవది ఎమర్జింగ్ బిజినెస్ ఎకోసిస్టమ్స్. ఇవి ఎట్లా 4 కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారంటే ఈ 301 సంస్కరణ ఉన్నాయిగా, ఇందులో ఎన్ని సంస్కరణలు అమలు చేసారు. ఈ టాప్ అచీవర్స్ అంటే ఎబో 90%, అచీవర్స్ అంటే 80 నుండి 90% కంప్లీట్ చేసిన వాళ్ళు, ఆస్పైరర్స్ అంటే 60 నుండి 80% మధ్యలో, ఎమర్జింగ్ బిజినెస్ ఎకోసిస్టమ్స్ అంటే బిలో 60%. ఈ 300 సంస్కరణలలో 60% కంటే తక్కువ చేసిన వాటిని ఇందులో పరిగణ తీసుకున్నాడు. అలానే అలానే చేశారు. పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ర్యాంక్స్ అనేది ఇండివిజువల్గా ఏమి ఇవ్వలేదు, దేనికి ర్యాంక్ ఇవ్వలేదు, ఓన్లీ మన ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇచ్చారు అన్నట్టు. ఇవన్నీ దాదాపు ఇక్కడ చూడండి. ఫస్ట్ టాప్ అచీవర్స్లో ఏ స్టేట్స్ వచ్చినాయంటే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ. ఇప్పుడు మనకు కావాల్సింది తెలంగాణ అండ్ ఏపీ. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ స్కోర్ అడిగిన అనుకో మన తెలంగాణ ఎగ్జామ్స్లో ఇది వస్తుంది. ఇంకోటి సెకండ్ అచీవర్స్. ఈ స్టేట్స్ ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. థర్డ్ కేటగిరీ ఆస్పైరర్స్, అస్సాం, ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్. ఇక్కడ ఎమర్జెన్సీ బిజినెస్ ఎకోసిస్టమ్ కేటగిరీలో 11 స్టేట్స్. అవి ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, చండీగఢ్, డామన్ డయ్యూ అండ్ దాద్రా హవేలీ, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, నాగాల్యాండ్, పుదుచ్చేరి, త్రిపుర. ఇలా టాప్ అచీవర్స్లో 7 స్టేట్స్, అచీవర్స్లో 6 స్టేట్స్, ఆస్పైరర్స్ కేటగిరీలో 7 స్టేట్స్, ఎమర్జింగ్ బిజినెస్ ఎకోసిస్టమ్లో 11 స్టేట్స్. ఇప్పుడు ఈ రిపోర్ట్ నుండి మనకు క్వశ్చన్స్ ఎలా వచ్చేది చూద్దాం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమడుగుతాడంటే టాప్ అచీవర్స్లో లేని స్టేట్ని గుర్తించండి అని అడుగుతాడు. అలా అని అడుగుతాడు. లేకుంటే తెలంగాణ ఎంత స్కోర్ వచ్చిందని అడుగుతాడు. ఇలా ఉంటుంది. అండ్ ఇందులో ఇది కూడా ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. ఏ స్టేట్స్ ఇవి గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఎందుకంటే ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు అన్నట్టు. ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటిదంటే ఈ 3 కేటగిరీస్లో ఒక్క కేంద్రపాలిత ప్రాంతం కూడా లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇందులోనే ఉన్నాయి దాదాపు అన్నీ. ఒకవేళ 7 సిస్టర్స్ ఉంటాయి కదా స్టేట్స్, అందులో ఏ కేటగిరీలో ఉన్నదని అంటే ఇంకా అస్సాం, ఆస్పైరస్ ఇది ఒక్కటే ఉంది, మిగతా అన్నీ కింద ఉన్నాయి, కొన్ని ఏమో ఇందులో ఉన్నాయి. అంటే పరిగణలోకి తీసుకొని వాటిలో ఉన్నాయి. 262 అంటే ఏంటి అని అంటే ఈ 301 సంస్కరణలో ఇవి అమలు చేసిరండి, వీళ్ళు సక్సెస్ఫుల్గా అమలు చేసిరు అన్నట్టు. ఇది
300 సంస్కరణలో తెలంగాణ 281 అచీవ్ చేసింది వాటిని. సో అందుకని ఇవి సైడ్ అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.